శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 5. శంకర భట్టు తిరుపతి చేరుట. కాణిపాకమున తిరుమల దాసును సందర్శించుట. శ్రీపాదుని అనుగ్రహంతో శంకర భట్టునకు శనిపీడ నివారణ. నేను నా ప్రవాసములో పరమ పవిత్రమైన తిరుపతి మహాక్షేత్రమునకు వచ్చితిని. నా మనస్సులో ఏదో తెలియరాని శాంతి అనుభవంలోకి వచ్చినది. తిరుమల మహాక్షేత్రంలోని పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుని ఆలయ ప్రాంగణం నందు ధ్యానస్థుడనైతిని. ధ్యానంలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి స్త్రీమూర్తిగా కనుగొంటిని. బాలా త్రిపుర సుందరిగా తోచిన ఆ మూర్తి కొద్ది క్షణములలో పరమేశ్వర రూపంగా మారినరి. మరికొద్దిసేపటికి శ్రీ మహావిష్ణువు రూపంగా మారింది. ధ్యానం మరికొంతసేపైన తర్వాత ఆ మూర్తి 16 వర్షముల వయసు కలిగిన మహాసుందరాకారుడైన బాలయతిగా దర్శనమిచ్చెను. ఆ బాలయతి దృష్టి అమృత దృష్టి అని తోచినది. నేత్రద్వయం నుండి కోటి తల్లుల వాత్సల్యానురాగములు వెదజల్లబడుచుండెను. ఇంతలో ఆ బాలయతి వద్దకు నల్లని వర్ణం గల వికృత స్వరూపుడు ఒకరు వచ్చెను. ఆ వికృత స్వరూపుడు బాలయతితో, శ్రీపాద శ్రీవల్లభ ప్రభు, మీరు జగన్నియంతలు. నీ భక్తుడైన శంకర భట్టునకు నేటి నుండి ఏలినాటి శని ప్రారంభం కానున్నది. లోకంలో ఎన్ని రకముల ఇక్కట్లున్నవో అన్నింటినీ వానిచే అనుభవింపచేసెదను. ప్రభువుల ఆజ్ఞకే నిలిచి ఉన్నాను అని పలికెను. కరుణామూర్తి అయిన ప్రభువు, ఓయి శనీశ్వర, నీవు కర్మకారకుడవు. జీవులను కర్మ ఫలితములను అనుభవింపచేయుచు వారిని కర్మ విముక్తులను చేయుచున్నావు. నీవు నీ ధర్మమును బట్టి నడుచుకొనుము. ఆశ్రిత భక్త జనరక్షణ నా ప్రతిజ్ఞ గనుక నీవు శంకర భట్టుకు కలిగించు ఇబ్బందుల నుండి నేను వానిని ఏ విధంగా ఆదుకొని ఎట్లు విడుదల చేసేదనో నీవే చూతువు కాక అనెను. శ్రీపాదులు శనేశ్వరులు ఈ రకంగా సంభాషించిన కొనిన తదుపరి ఇద్దరూనూ నా ధ్యానం నుండి తొలగిపోయిరి. తర్వాత భగవన్మూర్తిని ధ్యానించుట దుస్తరమాయను. నాకు కష్టకాలం సంప్రాప్తమైనదనియు శ్రీపాదులు నన్ను కష్టంల నుండి దరిచేర్చురుదనియు తోచెను. నేను తిరుమల నుండి తిరుపతికి వచ్చి తిని తిరుపతి వీధులలో ఇష్టం వచ్చిన రీతిన పోవుచుంటిని. మనస్సు చంచలంగా ఉంది. ఒక క్షురకుడు నన్ను బలవంతంగా ఆపుచేసి, నీవు 20 సంవత్సరాల క్రితం ఇంటి నుండి పలాయనం చిత్తగించిన సుబ్బయ్యవు కాదా? నీ తల్లిదండ్రులు బెంగపడి ఉన్నారు. నీ భార్య రజస్వరాలైంది. ఆమె ఇక్కడనే ఉన్నది కనుక నీవు ఆమెని ఏలుకొని పిల్లా పాపలతో సుఖంగా ఉండవలసిందని గర్జించి మాట్లాడాను. అంతటా నేను, అయ్యా, నేను శంకర భట్టు అన కన్నడ దేశ బ్రాహ్మణుడను, బాటసారిని, పుణ్యక్షేత్ర సంచారం చేయుచు వచ్చుచుంటిని. దత్తభక్తుడను. శ్రీదత్త ప్రభువులు శ్రీపాద శ్రీవల్లభ నామరూపములతో అవతరించినారని విని కురుగడ్డకు ప్రయాణమై పోవుచున్నవాడను. పరమ పవిత్రమైన గాయత్రి మీద ఒట్టు, నేను బ్రహ్మచారిని. నేను మీరు అనుకున్నట్లు మంగలి సుబ్బయ్యను కానే కాను అని పలికి తిని. కానీ అతడు నా మాట వినలేదు. అతడు చాలా మంది జనులు పోగుపడిరి. అందరూ నన్ను తలొక విధంగా నిందించసాగిరి. నన్ను సుబ్బయ్య అనుకుని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లారు. సుబ్బయ్య తల్లిదండ్రులు నన్ను తమ కుమారునిగానే భావించి ఎన్నో విధంగా నన్ను బతిమిలాడు తమను విడిచిపోరాదనియు, రజస్వల అయిన భార్యను విడిచిపోవుట మహా అపరాధమనియు ఎన్నో బుద్ధులు చెప్పసాగిరి. వారిలో ఒకడు, సుబ్బయ్య గడ్డము మీసంలతో పీడగొట్టుకుని పోయినాడు. వీడికి క్షురకర్మ చేసిన ఎడల పూర్వపు కల వచ్చునని సెలవిచ్చెను. నేను ఎన్నిసార్లు సుబ్బయ్యను కానని చెప్పుచుండినను వారు వినలేదు. బలవంతంగా నాకు క్షురకర్మ చేయబడెను. నున్నగా గుండు గీసిరి. గడ్డం మీసంలో తీసివేసిరి. నా మెడలోని పవిత్రమైన యజ్ఞోపవీతంను కూడా తీసివేసిరి. నా కోసం వారికి తెలిసిన భూత వైద్యుడిని ఒకరిని రాణించిరి. అతడు చిత్ర విచిత్రమైన వేషధారణ చేసి ఉండెను. భయంకరమైన అతని చూపులచే నా హృదయం నందు కోతపడినంత బాధ కలుగుచుండెను. నన్ను కట్టివేసి కత్తితో నా గుండున గాయమును ఏర్పరిచిరి. దానిపై నిమ్మకాయ రసము మరి ఇంకా వివిధ రకములైన రసములు పోయబడినవి. నేను భరించలేని బాధను అనుభవించుచుంటిని. ఇల్లు వదిలిన తర్వాత సుబ్బయ్యను బ్రాహ్మణ దయ్యం పట్టెననియు అందుచేత ఇతడు జందం ధరించి మంత్రములను వల్లించుచుండెనని తేల్చిరి. తిరుపతిలో ఉన్న బ్రాహ్మణులు కూడా మిన్నకుండిరి. నగరంనకు వచ్చిన బాటసారి సుబ్బయ్యయే అని అతనిని బ్రహ్మరాక్షసుడు ఒకడు ఆవహించి ఉండెనని తలచిరి. నన్ను ఆ ఊరిలోని బ్రాహ్మణ పెద్దల వద్దకు తీసుకొని పోగా, నేను కన్నడ దేశీయుడైన స్మార్థ బ్రాహ్మణుడనని, భారద్వాజ గోత్రీకుడని, నమ్మక చమ్మకములు వచ్చునని, సంధ్యావందనం చేసుకొందునని తెలిపితిని. ఆ బ్రాహ్మణ పెద్దలు నేను చెప్పింది నమ్మక నన్ను కన్నడ బ్రాహ్మణుడు ఒకడు దయ్యమై పట్టుకొనిననియు, అందువలన తగిన చికిత్స చేయించుకొని మామూలు మనిషిని చేసుకోవలసిందని వారికి చెప్పిరి. గాయముల వలన కలిగిన బాధకు నేను సొమ్మసిల్లిపోయి తిని. నా రోదన కేవలం అరణ్య రోదనం మాత్రమే అయినది.
స్పృహలోనికి వచ్చినప్పటికీ నా ఎదురుగా నన్ను పోలిన నల్లటి తేజస్సు గల వికృతాకారుడొకడు వచ్చి కూర్చునియుండుటను నేను గ్రహించితిని. అతడు నాతో మారు మాట్లాడక నాలో కలిసిపోయెను. నాతో తదాకారమైపోయెను. ఏలినాటి శని ప్రభావం వలన నా జాతకం తారుమారయ్యెననియు, 7.5 సంవత్సరములు నాకు మహత్తరమైన కష్టకాలమనియు, నన్ను రక్షించగలవాడు శ్రీపాద శ్రీవల్లభులు ఒక్కరే అని నా మనస్సుకు తోచెను. అంతటి బాధలో కూడా నేను మనస్సులో శ్రీపాద శ్రీవల్లభుల స్మరణం చేసుకొనుచుంటిని. శ్రీచరణుల నామస్మరణం చేయకొలిదిని నాలోని బాధ తగ్గుముఖం పట్టుచుండెను. భూత వైద్యుడు మాత్రం కోళ్లను మేకలను బలి సమర్పించి చిత్ర విచిత్రమైన పూజలు చేయుచుండెను. నాకు పథ్యంతో కూడిన ఆహారం ఇయ్యబడుచుండెను. సుబ్బయ్యకు బ్రాహ్మణ దయ్యం పట్టింది కనుక శాకాహారం ఇయ్యవలసిందని మాంత్రికుడు తీర్మానించెను. నా చేత మాంసం కూడా బలవంతంగా తినిపించబడనీయమనెనో ఎంతో కలత చెందాను. కాని శ్రీపాదుల వారి అనుగ్రహం వలన నాకు శాకాహారం లభించినది. 3 రోజులు నేను తీవ్రమైన నరక బాధను అనుభవించితిని. అంతటి నరక బాధలోను నేను శ్రీచరణుల స్మరణ మానకపోవట వలన 4వ రోజు నుండి బాధ అనుభవంలోనికి వచ్చుట మానివేశను. శరీరంపై చిత్ర విచిత్రములైన ప్రయోగములు చేయబడుచుండెను. మాంత్రికుడు కొరడాతో దెబ్బలు కూడా కొట్టుచుండెను. శ్రీవల్లభ శరణు శరణు అని బాధతో విలవిలలాడిపోయితిని. శ్రీదత్త ప్రభువుని అనన్య భక్తితో సేవించు వారికి నరక బాధలు ఏ విధంగా ఉండును? అంతలోనే విచిత్రం జరిగెను. నా శరీరంపై కొరడా దెబ్బలు పడినను నాకు ఈసుమంతైనా బాధ కలగలేదు. అయితే మాంత్రికుడు మాత్రం విలవిలలాడిపోయెను. అతడు నన్ను కొట్టినప్పుడు దెబ్బల బాధ యొక్క అనుభవం వానికెందుకు కలుగుచుండెనో వానికి అవగతం కాకుండెను. అతడు నా వైపు వెర్రిచూపులు చూస్తూ ఉండెను. నేను శ్రీచరణుల దివ్యలీలను గమనించి నవ్వుకుంటుని. నేను పత్యాహారంను తినుచుండినను అది నాకు చాలా మధురంగా ఉండెను. నేను కడుపారా భోజనం చేయసాగితిని. భోజనం శ్రీపాదుల అనుగ్రహ ప్రసాదమను అభిప్రాయంతో భుజించుచుండిని. అయితే మాంత్రికుడు తనకిష్టమైన కోళ్ళు మేకలు భుజించుచున్నను అది విషాహారంగా తోచుచుండెను. అతడి ఆరోగ్యం క్షీణించుచుండెను. అంతటా అతడు నన్ను బాధించుట మాని కేవలం మంత్రములు పూజలు మొదలైన వారితో కాలక్షేపం చేయుచుండెను. నాకు వైద్యం మొదలు పెట్టిన 5వ రోజున అతని ఇల్లు కాలిపోయెను. ఆ ఇంటిలో నిప్పు రాజేయకపోయినను ఇంట్లో అందరూ చూచుచుండగానే అగ్ని జయించి క్షణంలో భస్మీపటలమయ్యెను. 6వ రోజున అతడు బిక్కుముఖంతో సుబ్బయ్య ఇంటికి వచ్చి సుబ్బయ్యను పట్టిన బ్రాహ్మణ దయ్యము మాంత్రికుడని తాను వైద్యం చేయుట వలన ఆ బ్రాహ్మణ దయ్యం తన ఇంటిని మాంత్రిక ప్రయోగంతో దగ్ధం కావించెనని, బేతాళుడు మొదలైన అనేక క్షుద్ర శక్తులను ప్రసన్నం కావించుకొనుటకు అనేక పూజలు చేయవలయునని, దానికి విశేషమైన ధనం కావాలని సూచించెను. వైద్యం చేయుట వలన ఫలితమేమీ లేదనియు, మాంత్రికుడు ధనాశతో ఈ రకమైన సూచనలు చేయుచున్నాడని నాకు తెలియను. అందుచేత విధి విధానములకు తలవొగ్గి సుబ్బయ్య భార్యను తన భార్యగా స్వీకరించవలసి వచ్చిన ఎడల అంతకంటే దురదృష్టము, నమ్మక ద్రోహము మరి ఒకటి ఉండదని నాకు తోచినది. విధి నా జీవితంతో ఎంత క్రూరంగా ఎందుకు ఆడుకొనుచున్నదో తెలియక నా గుండెలో రంపపు కోతను అనుభవించుచుంటిని. నేను సుబ్బయ్య తల్లిదండ్రులతో ఇలా అన్నాను. జననీ జనకులారా, మీరు ఉన్న చరస్థిరాస్తులన్నింటినీ విక్రయించి ఈ మాంత్రికుని మాయాజాలంలో పడవద్దు. నా ఆరోగ్యం బానే ఉంది. నేను మిమ్ముల్ని తల్లిదండ్రులుగానే భావించుచున్నానని పలికితిని. అంతటితో నాకు మాంత్రికుని నుండి విడుదల లభించింది. సుబ్బయ్య తల్లిదండ్రులు ఎంతగానో ఆనందపడిరి. వారి కళ్ళలో తొణికిసలాడే ఆనందంను గమనించి నా కళ్ళు కూడా చెమర్చినవి. పరస్త్రీ మాతృ సమానం కావున మిగిలి ఉన్న ప్రమాదం నుండి నన్ను రక్షించి ధర్మచ్యుతిని గావించవద్దని దీనంగా మనసులోనే శ్రీపాదులని ప్రార్థించుకొంటిని. నాకు వైద్యం ప్రారంభమైన 7వ దినంన నాకు పరిచర్యలను గావించుచున్న సుబ్బయ్య భార్యను చూసి ఇలా అన్నాను. నా గురించి నీవు ఏమనుకున్నావు? నేను నిజంగా సుబ్బయ్యనే అను నమ్ముతున్నావా? అందుకు ఆమె, నాకు 2 సంవత్సరముల వయస్సులో వివాహమైంది. ఇప్పుడు నా వయస్సు 22 సంవత్సరాలు. మీరు నా భర్త అవునో కాదో అనున్నది ఆ పరమేశ్వరునికి తప్ప మరెవ్వరికి తెలియదు. నూతన యవ్వనమందు ప్రవేశించిన భార్యను చూసిన మగవాడు ఎవ్వడూనూ స్థిమితంగా ఉండజాలడు. మీరు ఇన్ని బాధలు పడుచున్నను నన్ను భార్యగా భావించలేదు, కనీసం తాకలేదు. ఇది ఉన్నతమైన సంస్కారం కలవారికే సాధ్యం. మీ గురించి నాకు ఏ విధమైన అభిప్రాయమూ లేదు. కులాచారంను అనుసరించి ధర్మంగా జీవించదలిచితిని. మీరు నా భర్తయే అయినచో ఈ చరణదాసిని విడువకుడు. కాని పక్షమున నా భర్త పలాయనమై 20 సంవత్సరములు అయిన కారణంగా, అసలు ఊహే తెలియని వయసున వివాహమైన కారణం చేతను నన్ను మీరు భార్యగా స్వీకరించవచ్చును. నేను మీ చరణముల అడుగుజాడలలోనే నడుచుకొందును. మీరు సదా స్మరణం చేసుకోను శ్రీపాద వల్లభులు ఎవరు? వారు సద్గురువులైన ఎడల ఈ విష సమస్యకు ధర్మసమ్మతమైన పరిష్కారం చూపమని నేను కూడా ప్రార్థించేదను అనెను.
ఆమె వాదం నాకు యుక్తియుక్తంగానే తోచని. అంతటా నేను ఇలా అన్నాను. శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తాత్రేయుల వారు ఈ కలియుగంలో అవతరించిన వారు. ప్రస్తుతం కురువపురం నందున్నారు. మన భావంను అనుసరించి వారు ప్రవర్తించెదరు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని సద్గురువుగా తలచిన సద్గురువుగా అనుభవమిచ్చెదరు. పరమాత్మగా భావించిన తానే పరమాత్మ అని రుజువు చేదురు. మంచిది, నీవు కూడా శ్రీపాద శ్రీవల్లభ నామమును స్మరింపుము. తప్పక కర్తవ్యం బోధపడగలదు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించగలదు. ఆ రోజుననే మాల జంగమొకడు అచ్చటకు వచ్చెను. జంగమ దేవర వేషంన ఉన్న అతని వద్ద తాళపత్ర గ్రంథములుండెను. ఆ వాడలోని జనులందరూ అతడు స్వల్పకాలంలోనే ఎంతయో ఆదరణీయుడయ్యెను. తనను కలిసిన వారందరికీ అతడు భూత భవిష్యత్ వర్తమానములను అద్భుతంగా చెప్పుచుండెను. అతని వద్ద ఉన్న తాళపత్ర గ్రంథములు నాడి గ్రంథములనియు దానిని రమల శాస్త్రమని అందురనియు దానిలోని విషయములు తూచా తప్పకుండా జరగగలవని చెప్పుచుండెను. సుబ్బయ్య జననీ జనకుల అభ్యర్థన మేరకు అతడు వారి ఇంటికి కూడా వచ్చెను. అతడు నా చేతికి కొన్ని గవ్వలను ఇచ్చి వేయమనెను. ఏవేవో గణితం చేసి తన తాళపత్ర గ్రంథముల నుండి ఒక పత్రం తీసి ఇలా అన్నెను. ప్రశ్న వేసిన వాడు శంకరభట్టు అను కన్నడ బ్రాహ్మణుడు. దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రను ఇతడు లిఖించును. పూర్వజన్మమున ఇతడును మరి ఒకడును కందుకూరు అను పట్టణంనకు అనతి దూరం నందున్న మొగలిచెర్ల అను గ్రామం నందు జనించిరి. ద్యూత క్రీడయందు విశేష అనురక్తులైరి. ఆ గ్రామం నందు ప్రసిద్ధ అయిన స్వయంభూదత్త దేవాలయం ఉంది. ఇతడు దత్త దేవాలయం పూజారికి సోదరుడుగా జన్మించెను. అన్నగారు లేని సమయం నందు అతడు పూజాధికములను నిర్వర్తించుచుండెను. దత్త దేవాలయ ప్రాంగణం నందు తన మిత్రునితో కలిసి ఇతడు ద్యూత క్రీడలో నిమగ్నుడై ఉండేడివాడు. ఇది ఎంతయో అపచారమైన విషయము. తన మిత్రునితో ఒకనాడు జూదంలో విచిత్రమైన నిబంధనతో జూదమాడెను. తన మిత్రుడు నెగ్గిన ఎడల ఇతడు ద్యూతం నందు ఒడ్డిన ధనమీయవలెను. తాను జూడం నందు నెగ్గిన ఎడల తన మిత్రుని భార్యను ఇతనికి దారాదత్తం చేయవలెను. దీనికి సాక్షిగా ఈ దత్త ప్రభువే అని ప్రమాణములు చేసుకొని జూదమాడిరి. తమ సమక్షం నందు అత్యంత అభ్యంతరకర విషయము జరుగుచుండుటను దత్తప్రభువు గమనించుచుండెను. జూదం నందు శంకరభట్టు విజయం పొందెను. శంకరుని మిత్రుడు తన భార్యను ఇతనికి దారాదత్తం చేయుటకు నిరాకరించెను. తగువు పెద్ద మనుషుల వరకు వెళ్ళెను. కుల పెద్దలు సమావేశమై పవిత్రమైన దత్తప్రభువు సమక్షంలో ఇంతటి అకృత్యం జరుగుట సహింపరాని విషయమనియు పరస్త్రీయందు మోహంతో ఆమెను వక్రమార్గంన పొందగోరిన ఇతనికి నెత్తి మీద వేడి వేడి నూనెను పోయవలెననియు జూదమున తన భార్యను పెట్టిన ఇతని మిత్రునికి నపుంసకత్వం వచ్చేలాగా అంగచ్ఛేదనము చేయవలెననియు ఆ విధంగా చేసిన తదుపరి వారిరువురిని గ్రామ బహిష్కారం చేయవలెననియు తీర్మానించి వారి తీర్మానంని అమలుపరిచిరి. శంకరభట్టు తన పూర్వజన్మం నందు స్వల్పకాలం దత్తసేవ చేయుట వలన ఈ జన్మమందు కాస్త దైవభక్తి కలవాడుగా జన్మించెను. అతని మిత్రుడు సుబ్బయ్య అను నామంతో క్షురక గృహంన తిరుపతి క్షేత్రం నందు జన్మించి మనశ్చంచలంతో పిచ్చివాడే పెండ్లి అయిన తదుపరి పలాయనం చిత్తగించెను. అమాయకురాలైన సుబ్బయ్య భార్య నిర్దోషి కనుక ఆమె పాతివర్త్య ప్రభావంచే సుబ్బయ్యకు మనశ్చంచల్యం తగ్గి ఈ రమల శాస్త్రం వినిన మరుసటి రోజు సుబ్బయ్య అచ్చటికి వచ్చును. ఈ రోజున శంకరభట్టునకు విడుదల ప్రాప్తించును. శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహం వలన శంకరభట్టునకు పట్టిన ఏలినాటి శని ఆ విధమైన బాధలు అనుభవించుట ద్వారా 7.5 రోజులలో తొలగిపోవును. భగవంతుని సాక్షిగా గైకొని అసత్య ప్రమాణములను అధర్మ ప్రమాణములను చేయువారు దత్తప్రభువు చేత కఠినంగా శిక్షింపబడుదురు. సుబ్బయ్య యొక్క మనశ్చంచల్యం యొక్క పరిహారంనకు శంకరభట్టు యొక్క పుణ్యంలోని కొంత భాగం చిత్రగుప్తుల వారిచే ఖర్చు వ్రాయబడినది. కర్మ ప్రభావం అత్యంత సూక్ష్మంగా పనిచేయునను సత్యమును గ్రహించి జీవులు సత్కర్మలను మాత్రమే చేసి దుష్కర్మలను చేయకుండా ఉండవలెను. శ్రీపాద శ్రీవల్లభుల జాతకం వారి అవతారం గుప్తమైన కొన్ని శతాబ్దములకు త్రిపుర దేశం నందున్న అక్షయకుమారుడు అను జైన మతస్థుని ద్వారా శ్రీపీఠికాపురంను చేరును. అంతకుముందు శ్రీవల్లభుల లీలా విలాసములను తెలియజేయు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అను గ్రంథం వెలుగులోనికి వచ్చును. శ్రీవల్లభుల కరుణను ఎలా వర్ణింపగలను? ఆ మరునాడే సుబ్బయ్య స్వగృహమునకు వచ్చెను. అతని మనశ్చంచల్యం పూర్తిగా హరించబడి స్వస్థుడుగా ఉండెను. సుబ్బయ్య భార్యను నేను సోదరిగా భావించి తిని నేను సుబ్బయ్య జననీ జనకుల నుండి సెలవు తీసుకొని చిత్తూరు మండలాంతర్గతమైన కాణిపాకమను గ్రామంనకు చేరితిని. కాణిపాకం అనే గ్రామం చిత్తూరుకి కొద్ది దూరంలో కలదు. ఆ గ్రామం నందు శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం, శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయం,
శ్రీ వరసిద్ధి వినాయకుల వారి ఆలయంలను కలవు. నేను వరసిద్ధి వినాయకుణ్ణి దర్శనం చేసుకుని బయటకు వచ్చి తిని. ఎత్తైన ఒక కుక్క అక్కడ నిలబడి ఉండెను. నాకు భయం వేసి వరసిద్ధి వినాయకుని ఆలయంలోనికి తిరిగి వెళ్ళాను. కొంతసేపు దైవ ధ్యానం చేసుకుని బయటకు వచ్చి తిని. ఆ కుక్కకు తోడుగా అంతే పరిమాణం కల మరి ఒక కుక్క ఉండెను. ఈ రోజున ఈ కాలభైరవుల చేత కరవబడుట ఖాయమని భయం వేసింది. తిరిగి వరసిద్ధి వినాయకుని ఆలయంలోనికి వచ్చి తిని. ఆలయ పూజారికి నా ప్రవర్తన వింతగా తోచి, అయ్యా, మీరు మాటిమాటికి బయటకి పోవచ్చు, లోనికి వచ్చుచున్నారు, కారణమేమిటి అని అడిగాడు. నేను నా భయంను గురించి చెప్తిని. అంతటా పూజారి, అవి నిష్కారణంగా ఎవరిని ఏమీ చేయవు. అవి ఒక రజకుని వద్ద ఉండు కుక్కలు. ఆ రజకుడు దత్తభక్తుడు. శ్రీపాద శ్రీవల్లభ నామధేయమున శ్రీదత్తుల వారు భూమి మీద అవతరించారని ఆ రజకుడు చెప్పును. రజకులకు ఆలయ ప్రవేశం నిషిద్ధం కాకపోయినను అతడు మాత్రం ఈ ఆలయంలోనికి రాడు. తన కుక్కలను పంపును. నేను స్వామి ప్రసాదంను మూటగట్టి వాటికి ఇచ్చెదను. అవి తీసుకొని పోయి వానికిచ్చును. నీవు 2 కుక్కలను చూచి తినని చెప్పితివి. మొత్తం 4 కుక్కలు వచ్చిన తదుపరి మాత్రమే నేను ప్రసాదంను ఇచ్చెదను. మిగతా 2 కుక్కలు వచ్చినవేమో చూచెదము అనెను. మేము బయటకు వచ్చినప్పటికీ అక్కడ 4 కుక్కలు ఉండెను. ఆ పూజారి ప్రసాదం మూటకట్టి వాటికి ఇచ్చెను. ఆ కుక్కలు 4ను నాకు 4 వైపులా చుట్టుముట్టినవి. పూజారి, ఆ కుక్కల అభిష్టం మేరకు నీవు ఆ రజకుని వద్దకు వెళ్ళు, నీకు శుభమగు కాక అని పలికెను. నా జీవితమందలి సంఘటనలు శ్రీవల్లభుల నిర్దేశంలో జరుగుచున్నావని తెలుసుకుంటుని. సుబ్బయ్య ఇంటి వద్ద జరిగిన సంఘటనలను అనుసరించి కులమత భేదములు పెద్దగా పట్టించుకొనవలసింది లేదని నాకు తోచింది. మరుజన్మంన చండాలుడు బ్రాహ్మణుడుగా జన్మించవచ్చును, బ్రాహ్మణుడు చండాలుడుగా పుట్టవచ్చును. జీవి తాను చేసుకొనిన పాపపుణ్యములను మూటగట్టుకుని జన్మ జన్మాంతరముల వరకు కర్మ ప్రవాహమున పడిపోవుచుండునని తెలుసుకొనిచుండిని. శంకర భట్టుకు తిరుమల దాసునకు జరిగిన సంవాదము. పూజారి ఆదేశానుసారం నేను రజకుడు నివసించు చోటుకు వెళ్ళి తిని. తిరుమల దాసు అను పేరుగల ఆ రజకుడు 70 సంవత్సరాల వయస్సు కల వృద్ధుడు. అతడు తన గుడిసె నుండి బయటకు వచ్చి ఆదరంగా నన్నొక మంచంపై కూర్చొండబెట్టెను. బ్రాహ్మణ జన్మహంకారం నాలో చాలా భాగం నశించెను. శ్రీపాద శ్రీవల్లభుల భక్తులు ఎవరైనను నాకు చాలా ఆత్మీయులుగా కనిపించసాగిరి. వరసిద్ధి వినాయకుని ఆలయ ప్రసాదములను తిరుమల దాసు నాకు ఇచ్చెను. దానిని నేను శ్రీపాద శ్రీవల్లభుల ప్రసాదంగా భావించి స్వీకరించి తిని. తిరుమల దాసు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. అయినవిల్లి గణపతి శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించుట. అయ్యా, ఈ రోజు ఎంతయో సుకృతము. నాకు మీ దర్శన భాగ్యం కలిగింది. మీరు నా వద్దకు ఎప్పుడు వచ్చెదరా? మాల్యాద్రిపుర విశేషాలను, పీఠికాపుర విశేషాలను ఎప్పుడు మీకు తెలియజేయుదునా అని తహతహలాడుచుంటిని. నాయనా శంకరభట్టు, వరసిద్ధి వినాయకుని ప్రసాదము తీసుకొనుము. నీవు ఈ రోజుననే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమునకు శ్రీకారం చుట్టుము. కుర్వపురం నందు నీకు శ్రీవల్లభుల వారి ఆశీర్వాదము లభించును. నేను పూర్వజన్మమున గొప్ప వేద పండితుడను, పరమలోభిని. నా అవసాన సమయమున అప్పుడే జన్మించిన గోవత్సము పాత గుడ్డ పీలికను నములుట గమనించి దానిని జాగ్రత్త పెట్టుకోవలసిందని నా కుమారులకు సూచించి తిని. అవసాన కాలంన మలిన వస్త్రంపై దృష్టి సారించి ప్రాణము విడుచుట చేత నేను రజక జన్మను పొంది తిని. జన్మావసానమున ఏ సంకల్పములతో ప్రాణము విడువబడునో తదనుగుణమైన మరుజన్మ లభించును. నా పూర్వపుణ్యవశమున గర్తపురి, ప్రస్తుతం గుంటూరు మండలాంతర్గతమగు పల్లెనాడు ప్రాంతమున మాల్యాద్రిపురం నందు జన్మించి తిని. ఆ మాల్యాద్రిపురమే కాలక్రమమున మల్లాది అను గ్రామమయ్యను. ఆ గ్రామమునందు మల్లాది అను గృహనామం కల 2 కుటుంబం వారు ఉండేవారు. ఒకరు మల్లాది బాపన్నావధానులు అను పేరు కల మహాపండితులు. వారు హరితస గోత్ర సంభవులు. రెండవ వారు మల్లాది శ్రీధర అవధానులు అను పేరు కల మహాపండితులు. వారు కౌశికస గోత్ర సంభవులు. శ్రీధర అవధానుల వారి సోదరి అయిన రాజమాంబను బాపన్నావధానుల గారికి ఇచ్చి వివాహం చేసిరి. బావ బామ్మర్దులు ఇద్దరు మహాపండితులే. గోదావరి మండలాంతర్గతమైన అయినవల్లి అను గ్రామంలో జరిగిన స్వర్ణ గణపతి మహాయజ్ఞంనకు ఇద్దరూ వేంచేసిరి. శాస్త్రం ప్రకారం ఆఖరి హోమమును గణపతి తన తొండముతో అందుకొనవలెననియు, స్వర్ణ మాయకాంతులతో గణపతి దర్శనమియ్యవలెననియు కొందరు పండితులు వాదం చేసిరి. మహాయజ్ఞ నిర్వాహకులుగా ఉన్న ఆ మహాపండితులు ఇద్దరు తాము మహాగణపతిని ప్రత్యక్షపరచగలమనియును, వేదోక్తంగా సమస్తమును జరిపించగలమని ప్రతిజ్ఞ చేశారు. యజ్ఞాంతమున
స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనమిచ్చి ఆఖరి ఆహుతిని తన తొండంతో స్వీకరించి అనతి కాలంలోనే వారు గణేష చతుర్థి నాడు సర్వకళలతో శ్రీపాద శ్రీవల్లభ రూపంన అవతరించెదనని ఆనతిచ్చిరి. యజ్ఞంనకు హాజరైన వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఆ సభలో ముగ్గురు నాస్తికులు ఉన్నారు. వారు కనిపించినదంతయు ఇంద్రజాలమో మహేంద్రజాలమో కాని గణపతి మాత్రం కాదు. అలా ఆయన మరి ఒక పర్యాయము నిదర్శనమీయవలయను అని వాదించిరి. కానీపుర వినాయకుని మహిమ. అప్పుడు హోమగుండం నందలి విభూతి మానవాకారం ధరించింది. తదుపరి అది మహాగణపతిగా రూపొందింది. ఆ మహాగణపతి రూపం మూర్ఖులారా, త్రిపురాసురుణ్ణి వధించు సమయమునందు శివుడును బలిచక్రవర్తిని నిగ్రహించుటకు పూర్వం విష్ణుమూర్తియును శివుని యొక్క ఆత్మలింగమును కొనిపోవుచున్న రావణుణ్ణి నిరోధించుటకు విష్ణుమూర్తి అను మహిషాసురుణ్ణి వధించు సమయంన పార్వతీదేవియును భూభారమును వహించుటకు ముందు ఆదిశేషువును సమస్త సిద్ధులు సిద్ధించుటకు సిద్ధమునులును ప్రపంచంను జయించు నిమిత్తం మన్మధుడును ఇదే విధంగా సమస్త దేవతలును నన్ను ఆరాధించియే అభీష్టములను పొందిరి. సమస్త శక్తులకు నిలయుడను నేను సర్వశక్తిమంతుడను. దైవీ శక్తులు రాక్షస శక్తులు కూడా నాయందే ఉన్నవి. అన్ని విఘ్నములకు కర్తను నేనే. అన్ని విఘ్నములను హరించువాడను కూడా నేనే. దత్తాత్రేయుడనగా ఎవరనుకొంటిరి? హరిహరపుత్రుడైన ధర్మశాస్త్రయే. విష్ణు రూపంలో బ్రహ్మరుద్రులు విలీనమైన అది దత్తరూపము. ధర్మశాస్త్ర రూపంలో గణపతి షణ్ముఖుల విలీనమైన అది కూడా దత్తరూపమే. దత్తుడెల్లప్పుడూను త్రిమూర్తి ఆత్మకుడని తెలియడు. శ్రీపాద శ్రీవల్లభ రూపం నందు మహాగణపతి ఉన్నాడనుటకు నిదర్శనంగా శ్రీపాద శ్రీవల్లభులు గణేష చతుర్దశి నాడు అవతరించిరి. సుబ్రహ్మణ్య తత్వం వలన వారిది కేవలం జ్ఞానావతారమని తెలియుడు. ధర్మశాస్త్ర తత్వం వలన వారిది సమస్త ధర్మకర్మలకు అదియును మూలమను అది గమనించుడు. రాబోవు వారి అవతారం మాతాపితల సంయోగ ఫలితం కాదు, జ్యోతిస్వరూపము మానవాకృతి చెందును. ఇదే మీకు శాపమిచ్చుచున్నాను. సత్యస్వరూపమును కంటితో చూచియు అసత్యము పలికినందులకు మీలో ఒకరు గుడ్డివాడుగా పుట్టును. సత్యస్వరూపమును వాక్కులతో ప్రస్తుతింపక అవహేళన చేసిన కారణంన మీలో ఒకడు మూగవాడుగా పుట్టును. ఇంతమంది సత్యసంధులైన భక్తులు సత్యమును గురించి చెప్పుచున్నను పెడచెవిన పెట్టిన కారణంన మీలో ఒకడు చెవిటివాడుగా పుట్టును. మీ ముగ్గురును అన్నదమ్ములుగా జన్మించి నా స్వయంభూమూర్తిని దర్శించిన తదుపరి మీరు దోషరహితులగుదురు అని పలికెను. నాయన, వారు ముగ్గురును ఈ కాణిపురంన సోదరులుగా జన్మించితిరి. త్రిమూర్తులను దూషించినను త్రిమూర్తాత్మకుడైన దత్తుని దూషించినను లెక్కకు మిక్కుటైన అనర్థములు దాపురించును. సోదరులైన ఈ ముగ్గురును ఒక కాని భూమిని ఈ గ్రామం నందే సాగు చేసుకొనుచుండిరి. ఆ పొలంలో ఒక దిగుడు బావి కలదు. దీని నుండి ఏతం సహాయంన నీరు పెట్టుకునేడి వారు. ఒకానొక సంవత్సరంన అనావృష్టి కలిగింది. భూమిలోని నీరు అడుగంటింది. ఒకానొక రోజున నీరంతయు ఖర్చు కాగా పారతో ఇసుకను తోడు ప్రయత్నంలో ఉండిరి. ఆ నీటి అడుగునున్న రాతికి పార తగిలి రక్తం పైకి చిమ్మింది. ఆ రక్తం చేతికి తగలగానే వారిలో ఉన్న ఒక మూగవానికి మాట వచ్చెను. నీరు యథావిధిగా బావిలో నిండుచుండెను. నీటి స్పర్శ వలన చెవిటివానికి వాని దోషం హరించింది. మూడవ వాడైన గుడ్డివాడు ఆ నీటిలోని రాతిని సృశించుటచే అతని గుడ్డితనం పోయింది. ఆ రాయి స్వయంభూ వినాయకుని మూర్తి. ఆ రాతి విగ్రహం తల మీద పార తగిలి పెచ్చు విరుగుటచే అక్కడి నుండి రక్తం ప్రవహించసాగింది. ఆ వరసిద్ధి వినాయకుని ప్రతిష్ఠ చేయుటకు సత్య ఋషీశ్వరులైన బాపన్నావధానులును వారి బావమరిది అయిన శ్రీధర అవధానులును ఈ గ్రామంనకు విచ్చేశారు. వరసిద్ధి వినాయకుడు వారితో, మహాభూమి నుండి ఈ లోకంలోనికి వచ్చాను. పృథ్వీతత్వంలో అవతరించి తిని ఈ తత్వం కాలక్రమంన అనేక మార్పులను చెందును. జలతత్వంలోను అగ్నితత్వములోను వాయుతత్వములోను ఆకాశతత్వంలోను నా అవతరణ ఇదివరకే జరిగింది. అయిన విలిలో మీరు చేసిన మహాయజ్ఞంలోని ఆ హోమభస్మమే ఈ రూపమును ధరించింది. తదుపరి కర్తవ్యంను ఆదేశించుచున్నాను. శ్రీశైలం నందు కలలు తక్కువగా ఉన్నవి. సూర్యమండలాంతర్గతమైన తేజస్సును మీరు అచ్చట శక్తిపాతం చేయవలెను. మీరు శ్రీశైలంలో శక్తిపాతం చేసిన రోజుననే గోకర్ణం నందును కాశీయందును బద్రీయందును కేదారం నందును కూడా ఏకకాలంలో నా అనుగ్రహ విశేషంన శక్తిపాతము జరుగును. శ్రీపాద శ్రీవల్లభుల వారి అవతరమునకు సమయమాసన్నమైనది.
శ్రీధర, మీ ఇంటి పేరును శ్రీపాదనామంగా మార్చుచున్నాను. కౌశికస గోత్రీకులైన మీ వంశస్థులు ఇక నుండి శ్రీపాద గృహనామంన వర్ధిల్లెదురుగాక అనెను. రజకుడైన తిరుమలదాసు శంకరభట్టుతో, నాయనా శంకర, మాల్యాద్రిపురం నుండి బాపన్నావధానులును శ్రీధరావధానులను పీఠికాపురం నందు నివసించుటకు వలసపోయిరి. నేను శ్రీపాద శ్రీవల్లభుల బాల్యలీలలను ఎన్నింటినో చూచితిని. రేపు నీకు అవన్నీయు సవివరంగా వివరించగలను. నా మొదటి భార్య వలన నాకు ఒక మగపిల్లవాడు కలడు. అతడు రవిదాసు అను పేరుట కుర్వపురం గ్రామం నందే నివసించుచు అచట శ్రీపాదుల వారికి యథోచితమైన సేవలు చేయుచున్నాడు. నేను శ్రీపాదుల ఆజ్ఞ వలన కాణిపురంలోనే ఉండిపోయి నా రెండవ భార్యతోనూ నా సంతానంతోనూ కులవృత్తిని అనుసరించి జీవించుచున్నాను. నీవు శ్రీ పీఠికాపురమున ఎందరో మహానుభావులను కలుసుకొంటావు. వైశ్య శ్రేష్ఠుడైన వెంకటప్పయ్య శ్రేష్ఠి అను వానిని కలుసుకొనిన ఎడల ఎన్నో మహత్తర విషయములు నీకు తెలియగలవు. శ్రేష్ఠి గారిని శ్రీపాదులు వెంకయ్యప్ప శ్రేష్ఠి అను మారు పేరుతో పిలిచేడివారు. శ్రేష్ఠి గారి వంశం మీద శ్రీపాదుల వారి అభయహస్తం ఉంది. వత్సవాయి గృహనామం కలిగిన నరసింహవర్మ గారిని కూడా కలుసుకొనుము. వారికి శ్రీపాదుల వారితో ఎంతో అనుబంధం ఉంది. నీవు రచించు శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రను శ్రీచరణులు ఆశీర్వదించెదరు. నీవు వ్రాయు గ్రంథం తప్ప మరేదియును శ్రీపాదుల వారి చరిత్రను సమగ్రంగా తెలపగలవి రానేరావు. ఇది శ్రీచరణుల వారి ఆజ్ఞ అని తెలిపెను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.